అరే అన్యాయంరా, వారమని చెప్పి 2 వారాల బండి ఉంచుకున్నావురా. అందుకే ఈ ఆదివారం ఎలాగైనా సరే నా బండి పని పూర్తి చేయించుకొని వెళ్తానని చెప్పి మా బ్యాచ్ మొత్తాన్ని వేసుకొచ్చాడండి మా ప్రశాంత్ గాడు. అది కాదురా, కొంచెం బిజీ వలన లేట్ అయిందంటే బాబు నీకో దండం, నీ బిజీకో దండం. ముందు నా బండి చేసేసి నన్ను నీ బండి నుండి విముక్తి చేయరా బాబు. నీ బండికి సెల్ఫ్ అవ్వదు, హార్న్ అవ్వదు, టర్న్ తిప్పుదామంటే హ్యాండిల్ తిరగదు. అంత టైట్గా ఉంది ఏట్రా బాబు నీ బండి హ్యాండిల్. నా బండి నాకు ఇచ్చేసి నీ బండి నువ్వు తీసుకురా బాబు, నీకు దండం పెడతాను అన్నాడండి. సర్లే మా వాడు ఇలా బతిమాలినప్పుడే పని చేసానండి. ఆడికి కానీ కోపం వచ్చిందా అసలే కుంఫు ఫైటర్. గాలిలోకి ఎగిరి తిన్నాడంటే రేపటి నుండి స్టిక్కరింగ్ చేయడానికి మరి పనికిరాం. అందుకే మొత్తానికైతే పని పూర్తి చేశానండి. కలర్ మొత్తం ఫేడ్ అయిపోయి అక్కడక్కడ అరిగిపోయి పింపురు పట్టి నీ బండిని కొంచెం లేట్ అయినా ఇలా చేశానండి. లేట్ అయితే అయింది కానీ మావాడైతే ఫుల్ హ్యాపీ అండి. ఎలాగొందరా ప్రశాంత్ అంటే, బాగుందన్న, నిజంగా బాగుంది, నిజంగా బాగుందంటే అన్నాడండి. మరి మీకెలా అనిపించిందో చెప్పండి, మర్చిపోకండి. ఈ బండికి ఏం చేశానంటే రెడ్ కలర్లో ఉన్న డొక్కులన్నిటికీ రెడ్ వ్రాపింగ్ చేశానండి. అండ్ ట్యాంక్ అయితే బ్లాక్ వ్రాపింగ్ చేశాను. ఇంకా కంపెనీ స్టిక్కర్స్ అయితే అంటించాను. బండి ఏ మోడల్లో ఉందో సేమ్ యాజ్ ఇట్ ఈజ్ అయితే అలానే చేశానండి. ఇలా అయితే మనకి ఆర్టీఏ కూడా ఇబ్బంది పెట్టరు. మన ఛానల్లో వీడియోలు చూస్తూ మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేస్తూ నన్ను సపోర్ట్ చేస్తున్న వాళ్ళందరికీ కూడా చాలా థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ సో మచ్.